ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా వెరీ షార్ట్ పీరియడ్, అందులో ఒక ప్లెజెంట్ యూనివర్సిటీ లొకేషన్ కూడా ఇది. లాస్ట్ ఇయర్ కూడా టీచర్స్ నుంచి మంచి అప్రిసియేషన్ ఉంది సార్, ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ అయితే బాగుంటుంది అనేసి. సో దట్స్ వై మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా షార్ట్ పీరియడ్లో మీరు యాక్సెప్ట్ చేసేందుకు మరి డీన్ ప్రసాద్ గారికి, వన్స్ అగైన్ రిజిస్టర్ గారికి, విసి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇకపోతే ట్రైనింగ్ ప్లాన్ చేయాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తూ ఉంది. బుక్స్ అయినా కానీ డే అండ్ నైట్ కూర్చొని నా చేతుల్లో ఉంటుంది. ట్రైనింగ్ అనేటువంటిది డిపెండ్ అపాన్ సమ్ అదర్స్ కూడా, ఎందుకంటే దీనికి సంథింగ్ బడ్జెట్ సంథింగ్ అంతా కూడా ఉంటుంది, యాక్సెప్టెన్స్ అంతా కూడా. సో ఎనీహౌ ఏదైనా కానీ ప్లాన్ చేసాం. ఎందుకంటే మరి తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అన్ని కూడా మరి కిందకి డిసిమినేట్ కావాలి అంటే డెఫినెట్ గా ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఎంఫసైజ్ చేస్తూ స్ట్రాంగ్ ట్రైనింగ్స్ ఉంటాయో అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఇందాకే చెప్పారు ప్రసాద్ గారు కూడా, డెఫినెట్ గా అప్డేట్ కావాలి, రీస్కిల్ కావాలి, అప్ స్కిల్ కావాలి. ఆ విధంగా అయితేనే ప్రజెంట్ జనరేషన్ కు మనం కంఫర్ట్గా రేపు వాళ్ళని సొసైటీలో నిలబెట్టగలిగే స్థాయిలో మనం చెప్పగలం. ఆ విధంగా చెప్పగలగాలి. అందుకు ఖచ్చితంగా మనము ట్రైనింగ్స్ అన్నటువంటివి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా చాలా రిఫార్మ్స్ చూశారు మీరు. సో వాటిని కొంచెం అప్డేట్ చేసుకుంటా ముందుకెళ్ళాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపథ్యం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ చాలా ఫోకస్ పెట్టింది ఎడ్యుకేషన్ మీద. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కాకుండా వాల్యూ బేస్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. తర్వాత ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కోరుకుంటా ఉంది స్టూడెంట్ లో, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్. సో ఈ 3 ఆస్పెక్ట్స్ లో ముందుకెళ్తా ఉంది. సో ఇందుకు సంబంధించి మనం ఇప్పుడు హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలి అంటే స్టూడెంట్ స్టేట్ ను కూడా మీరు అసెస్ చేయగలిగితే ఇన్ని రిఫార్మ్స్ ఏ స్టేట్ లో లేవు. ఎందుకంటే అన్ని స్టేట్స్ కూడా సమ్ మెంబర్స్ ను అలాట్ చేయడం జరిగింది. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయి అన్నటువంటిది కూడా మనం తీసుకునేసే ఈరోజు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అయినప్పటికీ మనం నేషనల్ ఇప్పుడు సపోజ్ న్యాస్ ఎగ్జామ్ కండక్ట్ చేశాం 2024 డిసెంబర్లో. కానీ మనం అనుకున్న సో అట్ ది సేమ్ టైం అస్సర్ రిజల్ట్స్. సో ఇందులో మా బెటర్ సమ్ 3rd క్లాస్ స్టూడెంట్స్ బెటర్ గానే పర్ఫార్మెన్స్ ఉంది. న్యాస్ లో కూడా సంథింగ్ 3rd క్లాస్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. అయితే అనుకున్న విధంగా మనం ముందుకెళ్ళలేక ఆ స్టాండ్ లో నిలబడలేకపోతా ఉన్నాం. సో అందులో మనం నిలబడగలగాలి అంటే డెఫినెట్ గా రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చారు. రిఫార్మ్స్ కి అనుగుణంగా మన టీచర్ కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం 4th క్లాస్ కు 16 పేజీలు క్వశ్చన్ పేపర్ ఇచ్చారంటే కూడా చూస్తా ఉన్నాం. మొన్న FLS ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాం. చూశారు ఎవరన్నా పేపర్? అంటే మీరంతా సెకండరీ లెవెల్ అనుకోండి. 36 పేజీలు ఉంది, 36 పేజీల క్వశ్చన్ పేపర్. మరి 36 పేజీల క్వశ్చన్ పేపర్ ను ఫస్ట్ అటెంప్ట్ చేయడం పక్కన పెట్టండి. ఆ పేషెన్స్ కావాలా లేదా స్టూడెంట్ కు? కనీసం 2 hours 3 hours సంథింగ్ స్పెండ్ చేసే టైము, కనీసం చదవగలిగే కెపాసిటీ అన్న రావాలన్నా లేదా? మరి మనం ఫీడింగ్ అన్నటువంటిది
క్లాస్ రూమ్ నుంచి జరగకపోతే రేపు అటువంటి ఎగ్జామినేషన్స్ ఎలా కంప్లీట్ చేయగలుగుతాడు స్టూడెంట్? సో దానికి అనుగుణంగా మనం ట్యూన్ చేస్తూ ఉన్నాం. రేపు నేషనల్ లెవెల్ పేపర్ అట్లాగే ఉంటుంది. న్యాస్ పేపర్ కావచ్చు, ఎఫ్ఎల్ఎస్ కావచ్చు, అస్సర్ పేపర్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా. మరి వాటికి అనుగుణంగా మనం ఇప్పుడు క్లాస్ రూమ్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అన్నటువంటిది మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి. అది గ్రౌండ్ లెవెల్ గ్రేడ్ 1 నుంచి స్టార్ట్ కావాలి. అప్పుడు దాన్ని ఫేస్ చేయగలుగుతాడు ఆ ఛాలెంజ్ స్టూడెంట్. అంతేగాని మనం సింగిల్ పేపరు ఇచ్చేసేసుకొని రేపు 36 పేజీల క్వశ్చన్ పేపర్ చదవాలంటే ఎక్కడ అవుతుంది చెప్పండి. సో ఇవన్నీ కూడా మనకు గ్రౌండ్కు వెళ్ళగలగాలి. ఎందుకు చేస్తున్నాం అన్నటువంటిది వెళ్ళాలి గ్రౌండ్కు. వెళ్ళిన తర్వాత డెఫినెట్గా అటువంటి కాంపిటెన్సీస్ అన్ని కూడా టీచర్స్ అచీవ్ అయ్యి దెన్ పర్ఫామ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక్కసారి మన రిఫార్మ్స్ మనం ఏం చేసామో చూస్తే, ఆల్రెడీ మీరు చూశారు లాస్ట్ ఇయర్ కరికులం మనం అకాడమిక్ క్యాలెండర్ తీసుకున్నాము అంటే అకాడమిక్ క్యాలెండర్లో చాలా స్ట్రక్చర్డ్గా, అంటే డే 1 నుంచి కూడా ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ వరకు లాస్ట్ డే వరకు కూడా దిస్ ఇస్ ద మాన్యువల్. టోటల్ వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఆప్షనల్ డేస్ సంథింగ్ ఉన్నాయి. దెన్ మీకు మంత్ వైజ్ సిలబస్ కవరేజ్ ఉంది. అసెస్మెంట్స్ కూడా ఏ డేట్ ఫిక్స్ చేసామంటే 1 డే కూడా డీవియేషన్ లేకుండా కూడా మనం అసెస్మెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం ఒక స్ట్రక్చర్డ్గా. తర్వాత నో బ్యాక్ డే యాక్టివిటీస్ కావచ్చు, విద్యాశక్తి ఇటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, వాల్యూ ఎడ్యుకేషన్ కావచ్చు, డ్రగ్స్ సంబంధించి యాంటీ డ్రగ్స్ ఎట్లా అవేర్నెస్ కావచ్చు, సిటిజన్ కు కావాల్సినటువంటివి సపోజ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ కావచ్చు. సో ఇటువంటివి మనకి ఏవైతే అవసరమో లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనం అటువంటి డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తర్వాత మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ జాబ్ చార్ట్ కావచ్చు. సో ఇటు అకాడమిక్ ఇంటిగ్రేట్ చేయడం కావచ్చు. తర్వాత సమ్ ఎరేటా వర్క్. సో వాటి మీద మనకు లాస్ట్ టైం అట్లా ఉన్నది కాబట్టి లిటిల్ టైం మనం వాటి మీద ఫోకస్ చేసి క్లీనప్ చేసాము. ఈ సంవత్సరము ఒక పూర్తిగా అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెబుతూ ఉంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కూడా రైటప్ ఇస్తూ ఒక చాప్టర్ ఉంది అంటే లర్నింగ్ అవుట్కమ్స్ అన్ని కూడా మనం అందులో యాడ్ ఆన్ చేస్తూ కరిక్యులర్ గోల్స్ ఇచ్చాం. ప్రతి సబ్జెక్టుకు ఒక చాప్టర్ రాస్తున్నాము ప్రతి సబ్జెక్టులోనే అంటే డెఫినెట్ గా గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ కూడా చాప్టర్ను బట్టి మారిపోతూ ఉంటాయి. అంటే గోల్ 1 ఏం చెప్తా ఉంది, గోల్ 2 ఏం చెప్తా ఉంది, గోల్ 3 ఏం చెప్తా ఉంది. సపోజ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది, ఈవీఎస్ ఉంది, ఒక కుటుంబం గురించి చెప్తా ఉన్నారు. గోల్ 1 ఫస్ట్ మన ఫ్యామిలీ గురించి, గోల్ 2 పరిసరాల గురించి, గోల్ 3 సొసైటీ గురించి. సో అట్లా మీకు గోల్స్ ప్రతి సబ్జెక్ట్ స్పెసిఫిక్ గా గోల్స్ ఉన్నాయి. సో అటువంటివి కూడా మనం యాడ్ ఆన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు చెప్పేదంతా కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ చెప్తా ఉంది, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చెప్తా ఉంది. సో ఇటువంటి యాక్టివిటీస్ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసాం. గ్రేడ్ 1 గ్రేడ్ 2లో అయితే ఇప్పుడు డొమైన్స్ ఉన్నాయి. ఫిజికల్ డొమైన్ అనేసి, కాగ్నిటివ్ డొమైన్ అనేసి, సోషల్ ఎమోషనల్ డొమైన్ అనేసి. సో ఇట్లా 5 డొమైన్స్ ఉన్నాయి. సో అటువంటి డొమైన్స్ గురించి కూడా మనం ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ గా యాడ్ ఆన్ చేసుకుంటా ఏ సబ్జెక్ట్ కు ఏ విధంగా చెప్పగలిగితే ఈ డొమైన్ మనం రీచ్ కాగలుగుతాం అనేటువంటిది. అంటే ఆ డొమైన్స్ ఎందుకు వచ్చాయంటే నిపుణుల లక్ష్యాల్లో భాగంగా ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే ఈ యొక్క సాధనాలు. సో అట్లా మనం వాటిని ట్యూన్ చేసుకుంటూ వచ్చాం. రకంగా ఉంటాయి.
అంటే దాదాపుగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్స్కి వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్ పేపర్ ఎటో ఇస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ వస్తూ ఉంది. సో దాన్ని కూడా మనం చేయడానికి ఏం చేసాం, ఈ అప్లికేషన్ టైప్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడే తీసుకొచ్చాం. ఎందుకంటే టీచర్కు 24 hours అంటి పెట్టుకొని ఉండేది టెక్స్ట్ బుక్. ఏదైనా కానీ టెక్స్ట్ బుక్లో మనం ఇంటిగ్రేట్ చేయగలిగితేనే అది మెటీరియలైజ్ అవుతుంది. అది కొంచెం గ్యాప్ అనేది ఉంది ఇంతవరకు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లేకుండా హ్యాండ్ బుక్లోనో ఏ హెచ్పిసి కార్డులోనో సో ఇటువంటి మీటింగ్స్లో మనం మాట్లాడుతున్నాం. అది పర్ఫెక్ట్గా 100% సస్టైనబుల్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా అది ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందులో కొంత టెర్మినాలజీ ఉన్నా ఇంకా ఖచ్చితంగా వేరే సోర్సెస్ ద్వారా అయినా కానీ మాస్టర్ తెలుసుకుంటారు. సో ఈ గ్యాప్స్ అన్నిటి కూడా మనం అడ్రస్ చేస్తూ ఈ సంవత్సరం మనము టెక్స్ట్ బుక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.